ప్రేమతో పనిచేయాలి. లోహంతో తయారైన యంత్రాన్ని కొంతకాలం వాడకపోతే అది తుప్పుపట్టి పనికిరాకుండా పోతుంది. మనిషి కూడా అంతే. అతడు పుట్టిందే పని కోసం. కానీ ఏమీ చేయకుండా ఊరికే ఉండి చెడిపోవడానికి కాదు. కర్మఫలమే అతని భావజీవితాన్ని నిర్ణయిస్తుంది. జీవితం కదలికలతోనే కొనసాగుతుంది. ఒక జీవి మనుగడ కోసం చేసే పోరాటంలో కదలడం ప్రధానమైంది. కదలిక కూడా ఒక రకంగా పనే. ఈ కదలికల ద్వారానే జీవ పరిణామం జరిగింది. సమస్త జీవకోటి ఆవిర్భవించింది. అబ్దుల్ కలాం చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరిగారు. పత్రికలు అమ్ముతూ కుటుంబానికి సహాయం చేసేవారు. కానీ ఒక కళ అతన్ని ముందుకు నడిపించింది. విమానాన్ని తాకాలి, శాస్త్రవేత్త కావాలి అనే కళ. పరిస్థితులు ఎన్ని కఠినమైనా ఆగిపోలేదు. పగలు పనిచేసి రాత్రి చదువుకున్నారు. చిన్న అవకాశాన్ని కూడా వదులుకోలేదు. విఫలమైనా విరమించలేదు. ప్రతిసారి మరింత శ్రమతో ముందుకెళ్లారు. చివరికి భారతదేశానికి మిసైల్ మ్యాన్, రాష్ట్రపతి అయ్యారు. ఎందుకు? ప్రారంభించిన పని విరమించకుండా ప్రేమతో సాగించినందుకు. పని పట్ల నమ్మకం ఉంటే అద్భుతాలు జరుగుతాయి. వెలుగులు పంచడానికి సూర్యుడే ఒకటని అందరూ అనుకున్నాం. కానీ థామస్ ఆల్వా ఎడిసన్ విద్యుత్ దీపాన్ని కనిపెట్టారు. అతని విజయానికి కారణం ఏంటి? చేపట్టిన పని పట్ల అపార నమ్మకం, ప్రేమ. అలా చేస్తేనే అసాధ్యం అనుకున్నవి సుసాధ్యం అవుతాయి. ప్రతి మనిషిలో దాగి ఉన్న శక్తి వెలువడాలి అంటారు భర్తృహరి. ఎవరిలో ఏ మంచి దాగి ఉందో తెలియదు కానీ అది బయటకు వచ్చి లోకానికి ఉపయోగపడాలి. ప్రతి మనిషి లోకానికి ఏదో ఒక మేలు చేసి నిష్క్రమించాలి. అందుకు మొదటి అడుగు పని మొదలు పెట్టడం. భర్తృహరి అన్నారు, భయపడి పని మొదలు పెట్టనివాడు అధముడు, మధ్యలో వదిలేసేవాడు మధ్యముడు, రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్లి ఫలితం పొందేవాడు ఉత్తముడు. బతుకు తెరువు కోసం చేసేది వృత్తి, మానసిక ఆనందానికి చేసేది ప్రవృత్తి. వృత్తిని ప్రవృత్తిలా భావించి విధులు నిర్వహించే వారి జీవితం అత్యద్భుతం. పనికి విలువ చాణక్యుని మాటల్లో పని చేయని వాడు ఇంటికి దొంగ అని సామెత. అలాంటి పని దొంగలు దేవుడికి నచ్చరు. చాణక్యుడు అంటారు, కార్యం పురుషకార్య లక్ష్యం సంపద్యతే. అంటే మన వంతు ప్రయత్నం సరిగ్గా చేస్తే కార్యస్వరూపం స్పష్టమవుతుంది. పురుషకారం అనువర్తతే దైవం. ప్రయత్నించి పనిచేసేవాడి వెంటే దేవుడు ఉంటాడు. పని అంటే కేవలం చేయడమే కాదు, ప్రేమతో చేయడం. ఏ పని అన్నది ముఖ్యం కాదు, దాన్ని ఎలా చేస్తున్నామన్నదే ముఖ్యమైనది. పని చేసేవారికి, స్వీకరించేవారికి మేలు జరగాలి. అందుకే పనిని శ్రద్ధగా చేయాలి. భక్తితో, ప్రేమతో దృష్టి పెట్టి శ్రద్ధగా పనిచేస్తే మనసు స్థిరంగా నిలుస్తుంది. అప్పుడు జీవితమే సాఫల్యం అవుతుంది. మీరు చేయగలరు. ఈరోజే మొదలు పెట్టండి. మీరు చేయగలరు. ఇప్పుడే, ఇదే క్షణం నుంచి మొదలు పెట్టండి.